క్షణం తీరికుండదు, రూపాయి సంపాదన ఉండదు. రాత్రంతా ఆ పుస్తకాలు చదువుతా కూర్చుంటావు, తెల్లారి పేపర్ చదువుతా కూర్చుంటావు. రాత్రంతా పుస్తకాల్లో ఉన్న చట్టాలను నా మెదడులో బంధించి పేపర్లో వచ్చిన సమస్యలన్నీ చూసి ఓ మంచి కేసు పట్టాలని నా ఆలోచన. చూసింది చాలు కానీ ముందు కాఫీ తాగండి. ఇటివు, ఈ వేడివేడి కాఫీ తాగి నా మెదడుకు మరింత పొదును పెడతా. అబ్బో, మీ బుర్రకి పదును కూడానా? ఏంటి అబ్బా, ఈ పొడుగు శ్రీనివాసరావు అంటే ఏమనుకుంటున్నావు? ఇంట్లో నీ ముందు వాదించలేకపోవచ్చు, కోర్టులో చూడాల నా వాదన ఏంటో. ఉట్టికి ఎగరలేని అమ్మ స్వర్గానికి ఎగిరిందంట. మీ ఇంటి పేరే పొడవు, మీరు కాదు. కొండ మెరగ ఎంత ఉంటది? ఎంత ఉంటది, కానీ దాని ఘాటు ఎంత ఉంటది? కోర్టులో నా మాటలు కూడా అంతే ఉంటాయి. ఎవరైనా సరే గడగడలు ఆడాల్సిందే. ఏంటి నువ్వున్న హైట్కే ఇల్లు ఎంత పొడవు ఉన్నదనేది కాదే, బాణం గట్టిగా దిగిందా లేదా అన్నదే విషయం. బాణం లాంటి నా మాటలతోటి ప్రత్యర్థి దగ్గర నుండి నిజాలు రాబడతాను. రాబడతావు. ఎందుకు రాబడ్డావు? పెళ్లి చూపులు లేకుండానే చేయబట్టావుగా. ఆ పెళ్లి చూపులే జరుగుంటే నీ మొద్దు మొహాన్ని నేనెందుకు చేసుకునేవాడిని? మా నాన్నని పెళ్లి కొడుకు ఎవరు నాన్న అని అడిగితే లాయర్ పొడుగు శ్రీనివాసరావు అని చెప్పారు. అబ్బో, 6 అడుగుల అందగాడేమో అనుకున్నా. తీరా పెళ్లి పీటల మీద తెర తీశాక చూస్తే భూమికి బెత్తడున్నావు. అందుకే తెలుగు మ్యాట్రిమోనీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన పార్ట్నర్ ని ఎంచుకోండి. నేను నీ అవతారాన్ని పెళ్లిపేటల మీద చూసినప్పుడు మూర్చొచ్చినంత పని అయింది. అప్పుడు గుర్తుకొచ్చింది, ఇల్లంటేనే ఇరకాటం, పెళ్ళంటేనే పోరాటం అనే సామెత. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఏంటి, నేను అందంగా లేనా? మందంగా ఉన్న నువ్వు అందం గురించి మాట్లాడకే. నేను మందంగా ఉన్నానంటున్నావు కదా, మా నాన్న ఇచ్చిన 10 లక్షల కోసం కక్కుర్తి పడి నన్ను పెళ్లి చేసుకున్నావా? మీ నాన్న ఇచ్చిన 10 లక్షల కోసం కాదే, మా పంతులు గారి నీ జాతకం చూసి ఈ పిల్లని చేసుకుంటే అనుకోని సంపద కలిసి వచ్చిద్దని చెప్పాడు, అందుకే చేసుకున్నా. వామ్మో, ఈ మైండ్ లో ఇంత కుట్ర ఉందా? అందుకే పొట్టోడని నమ్మకూడదు అంటారు. నన్ను నమ్మి నువ్వేమన్నా నాశనం అయ్యావా? లేదు కదా. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నేను దరిద్రుణ్ణయ్యా. నిన్ను పెళ్లి చేసుకున్న కానించి ఒక్క కేసు కూడా రాలా. రాత్రంతా ఆ పుస్తకాలు చదువుతావు, తెల్లారితేనేమో తిని తొంగుంటావు. ఇంకెక్కడి నుంచి వస్తాయి కేసులు? అవును మరి, నీ పుట్టింటి కానించి 10 ఎకరాల పొలం తీసుకొస్తాయి కదా, అందుకే తిని తొంగుంటున్నా. 10 ఎకరాలు కాకపోయినా 10 లక్షలు ఇచ్చాడుగా, వాటితోనే ఇప్పుడు వరకు తిని బతుకుతున్నావు. అంటే ఏంటి, నీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు లేకపోతే నేను బతకలేనా? అదే కదా చెప్తుంది. లేకపోతే పక్కింటి పరందాం అయ్యేలాగా పానీపూరి అమ్ముకొని బతకాల్సి వచ్చేది. అంటే నన్ను పక్కింటి పరందామయ్యతో పోలుస్తున్నావా? ఇంకా నయ్యం, ఎదురింటి గుగ్గిళ్ళ గురునాథంతో పోల్చలేదు, సంతోషించు. అంటావే, ఎన్నైనా అంటావు. తొందరలోనే ఈ లాయర్ శ్రీనివాసరావు దమ్మేంటో చూపిస్తా. పెళ్ళై 3 సంవత్సరాలైంది, రోజు చూస్తున్నాగా మీ దమ్మేంటో. అంటావే, ఎన్నైనా అంటావు. ఊరుకుంటే రెచ్చిపోతున్నావు. ఏంటి అట్లా చూస్తున్నావు? కొడతావా ఏంటి? ఊరుకోండి గురువు గారు, అక్క కోపం వచ్చినట్టు కొట్టడానికి కొట్టుద్ది. అయినా కొట్టాలనుకున్నప్పుడు అక్క ఆలోచిస్తావేంటి? కొట్టే తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే. నువ్వేంట్రా మా కాపురంలో స్విచ్ పెట్టేలా ఉన్నావు? భూమికి బెత్తడున్నాడు, కొడితే ఎక్కడ సస్తాడనో ఆలోచిస్తున్నా తమ్ముడు. ఏంట్రా అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి చంపేసి రమ్ములు పూర్తి చేసేటట్టున్నారు. మరి లేకపోతే ఏంటి గురువు గారు, ఎప్పుడు చూడు కొట్టుకుంటుంటారు. మీ ఇద్దరికి ఏదో గుడ్ న్యూస్ చెప్తామని నేను వస్తేను. ఏంట్రా గుడ్ న్యూస్? మనకేమన్నా కేసు దొరికిందా ఏంటి? కాదు గురువు గారు, నిన్న మనం లాటరీ టికెట్ కొన్నాం కదా, దానికి ప్రైజ్ తగిలింది. ఏమండి, మనకు లాటరీ తగిలిందంట. నీకు చెప్పాను కదనే, మా పంతులు గారు నిన్ను చేసుకుంటే అనుకోని సంపద వచ్చి పడిద్దని. అది ఇదే. హౌస్ లోన్ క్లియర్ చేసేద్దాం, కార్ లోన్ క్లియర్ చేసేద్దాం, క్రెడిట్ కార్డ్ అస్సలు వాడొద్దు, ఓన్లీ డెబిట్ కార్డ్. ఏమండి? చెప్పవే నా ధనలక్ష్మి. నేను బంగారం కొనుక్కుంటానండి. నీ ఇష్టం వచ్చి నీ కొనుక్కోవే. నేను వడ్డానం కొనుక్కుంటానండి. నేను అడుగుకి వడ్డానం చేపించాలంటే లాటరీ టికెట్లు సరిపోవేమోనే. నీకు వడ్డాను ఏం కర్మక్క, గురువు గారికి కిరీటం కూడా చేపిద్దాం, ఏమంటారా? అదేంట్రా అట్టా అంటావు? ఎంతకి లాటరీ ప్రైస్ ఎంత వచ్చిందో తెలుసా? ఎంత వచ్చింది తమ్ముడు? 100. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మనం టికెట్ కొన్నది ఎంత? 100. వచ్చింది కూడా 100. సరిపోయింది కదా. ఫోన్లే, ఇంట్లో ఖర్చుల కన్నా పనికొస్తాయి. ఏంట్రా మనకి ఈ డబ్బులు బాధలు ఎప్పుడు పోతాయి? ఏమోనండి కర్మ. ఇస్తాను లేవయ్యా, నేనేదో ఊరు వదిలిపెట్టిపోయినట్టు. సొంత ఇల్లేగా.
లాయర్ గారు ఫర్నిచర్ తీసుకున్నారంట, నెలకి ఇచ్చిలు కట్టట్లేదు. మా ఓనర్ గారు పంపించారు. ట్రక్ ఏమన్నా పంపించకపోయారా? ఉన్న సామాన్ కూడా వేసపోయేవాళ్ళు. ఫర్నిచర్ సంగతి తర్వాత కానీ కారు ఈఎంఐ కట్టట్లేదుగా, కారు తాళం ఇస్తే నేను వేసుకుని వెళ్తా కారు. కామ్గా ఉంటున్నానని కారు తాళాలు అడిగేస్తున్నావు. నేను కట్టిన డౌన్ పేమెంట్ సంగతి ఏంటి? ఆ డౌన్ పేమెంట్ అంతా అలా ఉంచు. మా దగ్గర 0 డౌన్ పేమెంట్ తోటి మొబైల్ తీసుకున్నారు. ఇంతవరకు దాని ఈఎంఐ కట్టట్లేదు. దాని పరిస్థితి ఏంటో చెప్పండి. ఈమెయిల్ సంగతి అట్లా ఉంచండి. ఊరి చివరి బట్టల షాపులో బట్టలు తీసుకున్నాం. ఆ డబ్బులు ఇంతవరకు కట్టలేదు. కట్టట్లేదు అంటున్నారు. కట్టాలి డబ్బులు తీసుకొచ్చి వారంలో మీ ముఖాలు కొడతారు. ఎలాండి? సరేనా, ఏదో వారం టైం చెప్తున్నాడుగా, చూద్దాం. వారం తర్వాత ఇవ్వతే రండి. అప్పుడు చూద్దాం. ఏంటి గురువు గారు, మీరు చూస్తేనేమో ఎంత ఉన్నారు, అంత మనిషిని పోయి పెట్టారు. ఏం చేస్తావురా, హరితేనన్నా దబక్కన వెళ్తారని అట్టారిసారా. ఇప్పుడు వాళ్ళు ఎదురు తిరిగినట్టయితే ఏం చేసేవాళ్ళు గురుగారు? ఏం చేస్తానురా, వాళ్ళ చేతులు గడ్డాలు పట్టుకొని బచమలాడుకుంటారా. వాళ్ళ చేతులు గడ్డలు పట్టుకుంటానంటున్నారు, మీకు సిగ్గనిపించట్లేదా? ఏం చేస్తావురా, ఏ దేవుడు నా మీద కరుణించట్లేదు. దేవుడు కరుణించట్లేదు. నువ్వు ఇటువైపు నుంచి వస్తున్నప్పుడు అక్కడ ఒక చర్చ్ ఉంది. ఎప్పుడన్నా అక్కడ ఆగి చెప్పులు ఇడిచి ఆ దేవుడికి దండం పెట్టుకున్నావా? లేదురా. పోని ఇటువైపు మసీదు ఉంది. ఇటువైపు నుంచి నువ్వు వస్తున్నప్పుడు నమాజ్ వినపడితే ఎప్పుడైనా ఆగి విన్నావా? వినలేదురా. అది కూడా తీసేయి. ఈ ఎదురుగా గుడి ఉంది. ఏ రోజన్నా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఓ 10 రూపాయలు కానికేసావా? లేదురా. మరి నీకెందుకు ఆ దేవుడు సాయం చేయాలి చెప్పు? నువ్వు అట్ట ఆలోచించుకుంటానే ఉండి నేను వెళ్తాను. గురుగారు నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటి? చెప్పమంటారా? చెప్పరా రాజు. ఇప్పుడు మీ నెత్తిపైన ఉన్న వెంట్రుకలు పోయినాయి కదా, అవి తిరిగి తెచ్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు? హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాను. మీకు ఎలాగూ కంటి చూపు సరిగా కనపడదు. కళ్ళకు సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాను. మీకు ఎలాగూ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కదా, దాని గురించి ఎవరి దగ్గరికి వెళ్తారు? కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాను. గట్టిగా ఎవరైనా తుమ్మినాగానే భయపడిపోతారు. మీ గుండెకి ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాను. ఇన్నిట్లో స్పెషలిస్టులు ఉన్నప్పుడు లాయర్లు ఎందుకు స్పెషలిస్ట్ ఉండకూడదు? వా, కరెక్టేరు. ఏం స్పెషలిస్ట్ అయితే బాగుంటుంది? క్రిమినల్ కేసులు? అమ్మో వద్దులే, ఈ ఏజ్లో మీరు ఫైట్లు గట్రా చేయలేరు. కొన్ని ఇన్వెస్టిగేటివ్ అంటే బుర్ర పెద్దగా వాటర్. విడాకులు? రాజు భలే చెప్పావురా. ప్రముఖ న్యాయవాది, విడాకుల స్పెషలిస్ట్. భలే చెప్పావు. మీ నేమ్ ప్లేట్ని ఈ క్షణంలో మార్చుకొని తీసుకొచ్చేయమంటారా? రాపించుకొని రా తొందరగా. విడాకులు స్పెషలిస్ట్ అని పెట్టేసే బోర్డు. ఇక నుండి మన కేసులే కేసులు. దేవుడా, నేనెప్పుడూ నీ ముందుకొచ్చి దండం పెట్టుకున్నదే లేదు. నీ గుడికొచ్చి ₹1 కానుకేసిందీ లేదు. ఏదో సమాజంలో బిల్డప్ కోసం చేతులకి మీ ఉంగరాలు పెట్టుకొని తిరగటం తప్ప నాకు ఏం తెలుసు దేవుడా. అడిగితే గాని అమ్మైనా అన్నం పెట్టదు అనే సామెత చిన్నప్పుడు నుండి వింటున్నాను. అలాంటిది మిమ్మల్నైనా అడగకుండా మీరెందుకిస్తారు? అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. నా చుట్టూ ఉన్న ఈ ఆర్థిక పరిస్థితుల నుండి నన్ను బయటపడే దేవుడా. ఏవైనా నేను వాదించగలిగే కేసులు వచ్చి క్లయింట్ దగ్గర నుండి ఫీజు డబ్బులు వస్తే అందులో 75% మీకు, 25% మాత్రమే నేను తీసుకుంటాను. ప్రతి ₹100లో ₹75 మీ గుడి హుండీలో తప్పకుండా వేసి తీరుతాను. నన్ను ఈ అప్పుల బాధ నుండి కాపాడు దేవుడా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఎప్పుడు లేనిది దేవుడికి దండం పెట్టుకుంటున్నారేంటి అని చూస్తున్నా. ఏముంది, మంచి క్లయింట్లు రావాలని దేవుడికి మొక్కుకున్నా. వచ్చిన ఫీజులో 75% దేవుడికి, 25% మనకి అని మొక్కుకున్నా. ఏమండి, దేవుడితో విషయం కొంచెం ఆలోచించి చేయండి.
నేను ఏదైనా ఆలోచించి చేస్తాను కానీ నువ్వు వెళ్ళి వంట చెయ్యి. గురువుగారు, ప్రముఖ న్యాయవాది, విడాకుల స్పెషలిస్ట్ పొడవు శ్రీనివాసరావు గారు. బాగా రాపిచ్చావురా, శభాష్ రాజు. బయట ఒకటి ఇట్లానే రాపిచ్చావు బోర్డు. మీకు చెప్పకుండానే రాపిచ్చేశాను. అబ్బా చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంత బాగా రాపిచ్చావురా. అవును, ఇప్పుడు మనకి కేసులే కేసులు, విడాకులే విడాకులు. ఇంక తిరిగిలేదు మనకి. అక్కకి మీకు కూడా విడాకులే. ఇద్దరు అట్ట మాట్లాడుతున్నావు. అప్పుడు జనాలకి నా విడాకులు ఇప్పేసి. మీ కేసు నేనే వాదిస్తానుగా. మొట్టమొదటిసారి ఇద్దరు మాటలు రాజు. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను, కాలు కూడా కింద పెట్టకుండా ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. అయినా కూడా దీని అమ్మ మాట్లాడితే పుట్టింటికి పోతుంది. దీనికి విడాకులు ఇస్తే గానీ బుద్ధి రాదు. ఏది రాయర్ గాడి లేదు ఇదే కదా ఏదో విడాకి స్పెసిఫిక్ వీడైతే మనకు సరిపోతాడు. ఇద్దరు ఉన్నారేంది ఇక్కడ? నువ్వా వీడెవడరా రాజు, ఇంత పొడుగ్గా ఉన్నాడు. వీడికి నేను లాయర్లా కనపడట్లేదా ఏంటి? మీరు మాత్రం తక్కువ ఏంటి? ఆ స్టూల్ మీద నుంచోండి, ఆయనకన్నా హైట్ ఉంటారు, అలా చూడొచ్చు. నేనే లాయర్ని. ఏంటి మీ సమస్య? నువ్వేనా లాయర్? దిగు, కింద దిగు. అర్జెంట్ గా నాకు విడాకులు కావాలి. దిగు. చూసారా, బుర్ర పడితే కేసులు వస్తాయి. దిగు కిందకి, క్లయింట్ అంట. రండి సార్, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? ఇదే సార్ ప్రాబ్లం. వాళ్ళ అమ్మ నాన్న వస్తే అన్ని టీ కాఫీలు ఏం తెచ్చి ఇచ్చింది. మా అమ్మ నాన్న వస్తే పట్టించుకుని పట్టించుకోదు. సార్, తను నా భార్య సార్. అదే సార్, తనలాగుండే నా భార్య గురించి సార్. మేడం, మిమ్మల్ని కాదు మేడం, మీలాగే ఉంటుంది నా భార్య కూడా. నిజం సార్, నా భార్య కూడా ఇలా ఎర్రగా, అందంగా, బొత్తుగా చాలా అందంగా ఉంటుంది సార్. ఏంట్రా ఏడు, వాడి పిల్లం విడాకులని వచ్చి నా పిల్లాన్ని కూపుతున్నాడు. మీ బుర్ర పడ ఆలోచనతో బుర్ర పాడు చేసుకోకండి. ఉన్నదే కొద్దిగా బుర్ర, దాన్ని కూడా ఎందుకు పాడు చేస్తారు? నేను హ్యాండిల్ చేస్తాగా, ఆగండి. సార్, మీరు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మీ పేరేంటండి? మండే శాంతామూర్తి. సండే రోజు వచ్చి మండే శాంతామూర్తి అంటాడేంట్రా? అతనికి మండిందనుకోండి, మండే పుల్ల దింపేస్తాడు మీకు. అసలు ఎందుకు వచ్చాడో ఏంటో విషయం అడగండి. మీ భార్య పేరేంటండి? నా భార్య పేరా? నా భార్య పేరు నీకెందుకయ్యా? మీ విడాకులు మీ భార్యతోనే కదా, ఆ వివరాలు చెప్పండి. వివరాలు నీకెందుకయ్యా? దాని వివరాలు అంటే అది ఎక్కడుందో చెప్తే, లేకపోతే ఏం చేస్తుందో చెప్తే వెళ్ళి నువ్వు వెళ్ళి కలిసి వస్తావేంది? అంటే శాంతమూర్తి గారు, మీకు మీ భార్యకి మధ్య ఏం జరిగిందో తెలిస్తేనే కదా విడాకులు పెంచడానికి. సార్, మీరు ఏది చెప్పాలన్నా నా భార్య దూరంగా ఉండి చెప్పండి సార్. నా భార్య ఇలా దూరం ఉండబట్టే నీ దగ్గరికి వచ్చాను. నాకు విడాకులు కావాల్సిందే, రేపటికల్లా. ఎంత ఫీజు అయినా పర్లేదు. ఇక్కడ విడాకుల స్పెషలిస్ట్ పొడుగు శ్రీనివాసరావు. ఒక్క రోజులోనే నీకు విడాకులు ఇప్పిస్తాను. ఫీజు 1,00,000 రూపాయలు. ఆఫ్టర్ 1,00,000 10 లక్షలు అని ఇస్తా. నాకు రేపటికల్లా విడాకులు కావాలి. ఇగో తీసుకో. రేపటికల్లా ఖచ్చితంగా విడాకులు కావాలి. గురువు గారు, ఫస్ట్ కేసే 1,00,000. ఏం లక్షలేరా, మీ గురువు గారు దేవుడికి మొక్కుకున్నారు. 25,000 మాత్రమే మావి, 75,000 దేవుడివి. అదేంటి గురుగారు? దేవుడికి మొక్కుకున్నారా, అందుకనే మనకు కేసు వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటో అర్థమవుతుందా? హౌస్ లోనే 25,000 కట్టాలి. ఇప్పుడు వచ్చిన 1,00,000 రూపాయల ఫీజులో 25,000 కట్టేద్దాం. మరి కార్ లోన్ ఎవరు కడతారు? 20,000. అది ఒకటి ఉంది కదా, అది దేవుడికి ఇచ్చే పర్సెంటేజీలో 20,000 తగ్గిద్దాంలే. గురువుగారు, దేవుడితో బేరాలు ఆడుతున్నారు, పర్సంటేజ్ తగ్గించడానికి అవ్వదో, ఆలోచించుకోండి. ఆ 20,000 కడతావు సరే, క్రెడిట్ కార్డుకి 50,000 ఎవరు కడతారు? మన దేవుడే కదని 50,000 కూడా కట్టేద్దాం. ఆ 1,00,000 సర్దుకుంటాడులే. 20,000 సర్దుకుంటాడు, 50,000 పెద్ద అమౌంట్. ఆలోచించుకోండి, చివరికి మిగిలేదే 5,000. మన దేవుడే కదరా, సర్దుకుంటాడులే. ఎక్కగట్ట సర్ది చెప్తా లేదా, ఇక్కడ ఖర్చులు పెరిగిపోయినరా. ఆ 5,000 అన్న దేవుడికి ఇస్తావా? పాల బిల్లు పచారి వాడికి ఎవడు కడతాడు?
స్వామి, వచ్చిన 1,00,000 రూపాయల్లో 75,000 నీకు ఇస్తానన్నాను స్వామి. ఇక్కడ ఉన్న ఖర్చుల్లో హౌస్ లోను, కారు లోను, క్రెడిట్ కార్డు బిల్లు, పచారీ సామాన్ల కొట్లో బిల్లు ఇవన్నీ కలుపుకుంటే 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి స్వామి. దేవుడా, ఈసారికి నన్ను వదిలే దేవుడా. ఏమో, దేవుడిని పట్టుకొని ఈసారి వదిలే అంటున్నాం. నీకు నచ్చినట్టు చేసుకో. సర్లే గురువుగారు, నేను కూడా వెళ్ళొస్తాను. రేపొద్దున కోర్టుకి వెళ్ళేటప్పుడు కలుద్దాం. ఉంటాను. పిలవండి. రండి రండి సార్. యాందిరయ్యా, యాన్ చేస్తున్నా? ఏం శాంతామూర్తి గారు, మీలో ఉన్న ఆవేశం కట్టలు తెంచుకున్నట్టుంది. అది మాకేమో వేరేలా కనపడుతుంది. నువ్వుండ్రా రాజు. ఏమండి మండే శాంతామూర్తి గారు, మీ ఇంటి పేరు నాలో నింపుకొని మీ విడాకుల కేసుని నేను వాదించడానికి ఇప్పుడే కోర్టుకి వెళ్తున్నాను. అంటే సార్, పుట్టింటికి వెళ్ళిన మా ఆవిడ తిరిగి వచ్చేసింది. ఇంకా మాకు విడాకులు అవసరం లేదు. మా ఫీజు డబ్బులు మాకు ఇప్పించేస్తే వెళ్ళిపోతాను. ఏరా రాజుగా, నీకు అంత నవ్వు వస్తుంది? నాతో వాదం తర్వాత, ముందు ఆయన సంగతి చూడండి. శాంతామూర్తి గారు, మీరు కొంచెం శాంతించాలి. ఏమిడా నా భార్య. అయ్యో, నాకు తెలుసండి. మా ఆవిడ కూడా వచ్చింది. స్వాతి, శాంతామూర్తి గారు, ఒక్క నిమిషం మీరు శాంతంగా కూర్చుంటే మీతోటి మాట్లాడతాను. ఇదిగో లాయరా, పుట్టింటికి వెళ్ళి మా ఆవిడ తిరిగి వస్తే శాంతంగా ఎట్టుంటాం? మా ఇంటి పేరు నా ఒంట్లోకి వచ్చేయదు. ఆ ఫీజు డబ్బులు లేదు నాకు ఇస్తే ఇంటికి వెళ్ళి పని చూసుకుంటానండి. ఏంటో రాజు, ఇంటి పేరు ఒంట్లోకి వచ్చింది అంటున్నాడు, ఇంటికి వెళ్ళాక ఏదో పని చేసుకోవాలంటున్నాడు. ఏంద్రా? అంటే గురువు గారు, వాళ్ళ ఇంటి పేరు మండే కదా. పెళ్ళం పుట్టింటికి వెళ్ళి కానించి మంట మీద ఉన్నాను, వచ్చింది గ్యాప్ ఇప్పుడు కవర్ చేయాలి అని చెప్తున్నాడు. వాటి ఫీజు డబ్బులు దానికి ఇస్తే ఇంటికి వెళ్ళి పని చూసుకుంటాడంట. అదేమో మీ మట్టి కొరకు అర్థం కావట్లేదు. అవునా? డబ్బులు అడుగుతుంటే మీ ఇద్దరు బుసబుసలు ఆడుకుంటారండి. నా పరిస్థితి మీకు అర్థం కావట్లా. త్వరగా డబ్బులు ఇప్పించండి లాయర్ గారు, ఇంటికి వెళ్ళాలి. నేను చెప్పేది శాంతంగా వినండి శాంతామూర్తి గారు. మీరిచ్చిన ఫీజు డబ్బులు ఖర్చు అయిపోయినాయి. కంగారు పడబాకండి. మీరిచ్చిన ఫీజు డబ్బులకి నేను న్యాయం చేస్తాను. మీ ఇద్దరికి ఖచ్చితంగా విడాకులు ఇప్పిస్తాను. ఏంది బావా, ఫీజు డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంటున్నాడు, మన ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాను అంటున్నాడు. ఇదంతా తెలదు గాని మా కానిస్టేబుల్ అన్నయ్యకి ఫోన్ చేయి. ఏం చేసుకుంటారో చేసుకునేవాడు గురువు గారు. కేసు పెడతారా? పెట్టినామండి. మీ కేసు నేను వాదిస్తాను కదా. నేను వాదించే ఫస్ట్ కేసు మీదే. నువ్వురా. ఏమే వీళ్ళతో గొడవేందుకు? ఆ ఫీజు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయి. కొంచెం ఆలోచించండి. ఇంటి లోన్ కట్టాలి, కార్ లోన్ కట్టాలి, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి. ఇదంతా ఎక్కడి నుంచి కడతాం? లాయరు, మా బావ మామూలు కానిస్టేబుల్ కాదు. మీకు నచ్చింది చేసుకోండి గురువుగారు. మీరు అక్క చెప్పింది మాత్రమే ఆలోచించండి. హౌస్ లోను, కార్ లోను, క్రెడిట్ కార్డ్ బిల్లు ఇవన్నీ కట్టాల్సి ఉంది. అది గుర్తుపెట్టుకోండి. కేసు పెట్టుకుంటాడా? పెట్టుకునేవ్వండి. మీ కేసు నేను వాదిస్తాను. నేను వాదించే ఫస్ట్ కేసు మీదే. నీకు అన్నం పెడతారా?
నీ కేసు కోసం నన్ను జైలుకి పంపి మాత్రం ఏమే పోయి డబ్బులు తీసుకురాపో. చూసావా బావా, డబ్బులు అసలు చేయటం అంటే ఇది. మరి మీ అన్నయ్య అంటే మామూలు కానిస్టేబులా? ఆ మాత్రం భయం ఉంటది. ఒరేయ్, ఇంతకీ ఏం కానిస్టేబుల్ అంటావురా? నాకేం తెలుసు, అడుగు. ఇప్పుడున్న కోపంలో అడిగితే కొడతాడేమోరా. సార్, ఇంతకీ మీ బావగారు ఏం కానిస్టేబుల్ సార్? హెడ్ కానిస్టేబుల్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. హెడ్ కానిస్టేబుల్. మీకు ఇలాగే అవ్వాలి గురువుగారు. ఎందుకంటే దేవుడితోనే పరాశకాలాడావు కదా. 75% ఆయనకని, 25% నీకు అని, రూపాయి కూడా దేవుడికి ఇవ్వలేదు. ఏంటి? హౌస్ లోను 25,000, కారు లోను 20,000, క్రెడిట్ కార్డు బిల్లు 50,000, పచారీ కొట్టోడికి, పాలోడికి 5,000. కానీ దేవుడికి ఈసారికి ఏమి ఇవ్వలేకపోతున్నాను. ఈసారికి వదిలేదేముడా అన్నావు. చివరికి దేవుడే వదిలేశాడు నిన్ను. దేవుడెందుకు? నేనే నిన్ను వదిలేసిపోతున్నాను. నీకే కేసులు రావులే గానీ నేనే ఇంకో లాయర్ని ఎత్తుక్కుంటాను. ఉంటా. నువ్వు వాళ్ళకి వీళ్ళకి విడాకులు ఇప్పించడం కాదు, నేనే మా పుట్టింటికి వెళ్తాను, విడాకులు పంపిస్తాను. దేవుడా, ఈసారికి వదిలే అంటే పెళ్ళాం వదిలేసేలా చేసావా దేవుడా? భార్యాభర్తల వాదులాట బాగానే ఉంటుంది, కానీ అది శృతి మించితే అనర్థాలకు దారితీస్తుంది. ఉన్నదాంట్లో సర్దుకుంటే ఉన్నతంగా బతుకుతాం. ఆశకు పోయి అప్పులు చేస్తే అవమానాల పాలవుతాం. మన అవసరాలకు దేవుణ్ణి మొక్కుంటాం. అవసరం తీరాక దేవుడా ఈసారికి వదిలే అంటాం. ఇదే మానవ నైజం. ప్రేక్షకులారా, మీరు మమ్మల్ని వదిలేయకండి. త్వరలోనే 2వ భాగంతో మీ ముందుకు వస్తాను. మీ డైరెక్టర్ ఆనంద్ చిన్ని, నైనవరపు.